ఇక్కడ ఈ ఫ్రూట్ గురించి చెప్తాను నేను మీకు ఇప్పుడు. ఇవి చూస్తున్నారు కదా, ఈ ఫ్రూట్స్ పేరు మీకు తెలుసా? నేను ఇంతకుముందు చాలాసార్లు చూసినా కానీ నాకు ఎక్కువ తెలియదు. ఇప్పుడు మార్కెట్లో కనబడితే కొనుక్కొచ్చుకున్నా. ఇప్పుడు సెర్చ్ చేసిన దీని గురించి గూగుల్లో, నాకేం పెద్ద ఎక్కువ తెలియదు ముందు. నేను ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేసిన కొన్ని పాయింట్స్ చెప్తా. ఈ మొత్తం వీడియో చూసిన తర్వాత మీలో ఎంతమందికి దీని గురించి తెలుసు, ఇంకేమైనా తెలిస్తే కూడా మాకు కామెంట్ చేయండి. అయితే ఇది స్టార్ ఫ్రూట్ అంటారంట. ఇది దీంట్లో వాటర్ కంటెంట్ 90% ఉంటుందంట. అంటే ఇది తినడం వల్ల మనకి పొట్టకి మంచిది, గట్ హెల్త్కి. ఫైబర్ ఎక్కువ ఉంటుందంట. ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల కాన్స్టిపేషన్స్, ఏదైనా మోషన్ ప్రాబ్లం అట్లా ఉన్న వాళ్ళు కంపల్సరీగా తినండి. ఇంకొకటి మెయిన్గా అందరినీ ఇబ్బంది పెడుతున్న ప్రాబ్లం ఈ మధ్యలో ఏంటంటే బీపీ ఒకటి, షుగర్ ఒకటి, ఇవి రెండు కంట్రోల్ ఉంటాయి. సో మెయిన్గా కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయంట. అందుకోసమని కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు మంచిగా తినొచ్చు. బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువ పెరగదంట. అంటే అందరూ డయాబెటీస్ ఉన్న వాళ్ళు మంచిగా తినొచ్చు, బాగా అంటే స్లోగా డైజెస్ట్ అవుతుందంట. ఇట్లాంటివి ఎక్కువ డయాబెటీస్ ఉన్న వాళ్ళు తినాలి. కాబట్టి ఇది ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి మంచిదంట. అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందంట. ఇది తినడం వల్ల మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంటే ఏంది, ఇప్పుడు ఈ మధ్య అందరికీ బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఇవి అంటున్నారు కదా, ఎటు తిరిగి తినడం మంచిదని నాకు బాగా అర్థమైపోయి తెచ్చుకున్నా. ఇప్పుడు మెయిన్గా వైటమిన్ సి తగ్గితేనే మనకు పింపుల్స్ రావడము, ఈ మన ఏమంటారు స్కిన్ కొన్ని రోజులైనాక ఒక ఏజ్ వచ్చిన తర్వాత స్కిన్ ఫోల్డ్ ఎక్కువ అవుతుంటుంది కదా, అట్లా కొంచెం ఎక్కువ రాకుండా, ఫోల్డ్ రాకుండా ఉంటాయంట. ఇంకా మనం ఇది తిని మనం కూడా స్టార్ అయిపోదాము. అలా మెయిన్గా వెయిట్ లాస్ అవుతామంట. వెయిట్ లాస్ కోసం ఇప్పుడు అన్నీ చేస్తున్నాం కదా, ఎక్సర్సైజ్లు అవి ఇవి. వెయిట్ లాస్ కూడా అవుతారంట. ట్రై చేయండి, తెచ్చుకోండి. మీకు ఇంకా వీటి గురించి ఏమైనా తెలిస్తే చెప్పండి. ఇది కట్ చేసి తిని చూసి ఇది ఎట్లుందో కూడా చెప్తాను నేను మీకు ఇప్పుడు. కొంచెం పుల్లగా ఉంది, బాగానే ఉంది. నేను కూడా దీన్ని స్టార్ అయిపోతా. అమ్మో, ఇంట్లో ఇగో గింజలు కూడా ఉన్నాయి చూడు. ఈ స్టార్ ఫ్రూట్ కొద్దిగా పుల్లగా కొంచెం ఒగరొగరుగా ఉంది. అయితే ఇది చట్నీ చేస్తే ఎట్లుంటుందా అని ఆలోచిస్తున్నా. ఒక కాయ తీసుకొని చట్నీ చేస్తాను అనమాట. ఇప్పుడు చట్నీ చేసి అది ఎట్లొచ్చిందో నేను వీడియో పెడతా. నెక్స్ట్ మీరు చూడాలనుకున్న వాళ్ళు చూడండి. ఆల్రెడీ మన ఛానల్లో పర్సిమాన్ ఫ్రూటు, మ్యాంగోస్టిన్ ఫ్రూటు, ఇంకా థాయిలాండ్ జామకాయ గురించి, ఇంకా సింగాడ గురించి ఇవన్నిటి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఫ్రూట్స్ గురించి కానీ ఇంకా వేరే అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసము మా ఛానల్ని ఫాలో అవ్వండి.